నడుము బిగించి కొప్పున పింఛమును సవరించి భుజాస్ఫాలనం చేసి పాదములు నిగిడించి ఆ చెట్టు కొమ్మల మీద నుంచి గోపాలసింహము మడుగులోకి దూకాడు. గుభ 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 ధ్వానములు సెలరేగగా కాళీయుడు తత్తరపడి వచ్చి బాలుని చూచి పడగలతో కొట్టనారంభించాడు. భీషణమైన యుద్ధము ఆ ఇరువురి నడుమ జరుగగా కాళీయుడు రక్తములను ఎగజిమ్ముచూ పడగలు వాల్చాడు. విజయుడై బాలకృష్ణుడు ఫణాగ్రాలపై నృత్యమాచరించాడు. పూర్వం రమణక ద్వీపంలో నివసిస్తున్న కాళీయుడు గరుత్మంతునితో తగవుపడి అతని చేత భయకంపితుడై ఈ మడుగులో దాగికొన్నాడు. ఈ మడుగులోనున్న ఏ ప్రాణిగాని హింసించినచో అట్టివారు మరణింతురు అని కాళింది ఒడ్డున తపస్సు చేస్తున్న సౌభరి మహాముని ఇచ్చిన శాపం తనకు వరమైనది అని తెలుసుకొనిన కాళీయుడు ఈ మడుగులో తాను నిర్భయంగా ఇతరులకు